చెప్పండి సార్, త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పార్టీ రూలింగ్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు మనం గమనించినట్టయితే స్వచ్ఛందంగా పల్లెల్లో కానీ మనం గమనించిన కాడికి ప్రజాదరణ బాగా టీడీపీకి జనసేన పార్టీ సంయుక్తంగా చేసిన దానికి ప్రజాదరణ బాగా ముమ్మరంగా ఉంది. అది మనం చూసిన ప్రచారాల్లో ఈ మధ్యకాలంలో పార్టీలో గమనించినప్పుడైతే స్వచ్ఛందంగా ప్రతి ఒక్క పౌరుడు కానీ ముఖ్యంగా యూత్ కానీ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు తెలుగుదేశం జెండా జనసేన జెండా పట్టిన పరిస్థితి మనం అయితే గమనిస్తూ ఉన్నాం. అయితే ఒక విధంగా చెప్పాలంటే పార్టీ పూర్తిగా వన్ సైడ్ అయిపోయిందని నిర్ణయం వచ్చేసింది. సార్ అయితే అలాగే ఇప్పుడు సోమిరెడ్డి సార్ క్యాంపెయిన్ గురించి కానీ, నెల్లూరు సిటీకి సంబంధించి నారాయణ సారు, రూరల్ ఏరియా సంబంధించి కోటంరెడ్డి సార్కి వాళ్ళ యొక్క విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సర్వేపల్లిలో సోమిరెడ్డి గారి గెలుపు నల్లేరు మీద నరక లాంటిదే. గెలుపు అయితే ఖాయం. మరి నారాయణ గారి గెలుపు కూడాను ఇప్పుడు ఎక్కడ రాష్ట్రం మొత్తం చూసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు 100కి 100% కాదు, 115-20% కూడా ఉన్నాయని కన్ఫర్మ్గా ఉంది. సార్ అయితే నందమూరి వంశం నుంచి బాలయ్య బాబు గారు అవచ్చు, నారా లోకేష్ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఈసారి ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఏమి ఉండదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంటే స్వచ్ఛందంగా బాలయ్య బాబు అభిమానులు ఉన్నారు, పార్టీకి సపోర్టర్స్గా ఉన్నారు. ఇంకొంచెం ఇంటరాక్ట్ ఎక్కువగా ఉండొచ్చు, ఎక్కువగా ఉంటుంది వాళ్ళది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ గెలవటానికి అనుకూలించే అంశాలు ఏమైనాయి వాళ్ళకి? పోయినసారి కూడా గెలవకపోవడానికి కారణం ఒక 4% ఓట్ బ్యాంకింగ్, 4% ఓట్ బ్యాంకింగ్ పవన్ కళ్యాణ్ చెల్లడం జరిగింది. ఈసారి ప్రతికూల అంశం ఏంటంటే ముందు ప్రభుత్వ వ్యతిరేకత అది ఒకటి కలిసి వస్తుంది. దాని తర్వాత భాగం పవన్ కళ్యాణ్ కూడా మాలో కలపడం వల్ల ఇంకా ఓట్ బ్యాంకింగ్ ఇంకా 151 సీట్లు ప్లస్ అవుతాయే తప్ప మైనస్ అవ్వడం జరగదు. సార్ అయితే నెల్లూరు సిటీ సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే ఈ బీజేపీని కలుపుకుంటున్నారు అందరూ అంటున్నారు. కానీ బీజేపీని కలుపుకోవడానికి అందరూ కార్యకర్తలు కానీ అందరూ గ్రహించాల్సింది ఏంటంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ని మనం కలుపుకోకపోతే ఈసారి ఎలక్షన్ రావణ కాష్టంగా జరుగుతుంది, మరీ రిగ్గింగ్లు ఎక్కువైపోతాయి. అదే బీజేపీ అండతో ఉంటే పోలింగ్ ప్రశాంతతగా జరుగుతుంది, ఓటరు నిస్వార్థంగా ఇవ్వగలుగుతాడు. అందువల్ల బీజేపీ ఉండడం వల్ల వాళ్ళకి ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా పక్కన పెడితే మన పార్టీని మనం పోలింగ్ చేసుకోగలుగుతాం. ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలన సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ పాలన అభిప్రాయం అంటే అసలు ఏం బాగాలేదు. అసలు ఎటువంటిది ఇది ఏం లేదు. అసలు జాబ్ క్యాలెండర్ వెళ్తానన్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు. ఇంకా అటువంటివి అభివృద్ధి అనేది అసలు ఏం అనిపించట్లేదు అసలు. అయితే ఓవరాల్గా ఈసారి స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్స్లో డెవలప్మెంట్ ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? టీడీపీ. ఏంటి భయ్య తెలుగుదేశం పార్టీ మీద అంత నమ్మకం ఏంటి? అంత నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని ఎలా చేశాడో చూశారు కదా, అందరూ తెలిసిందే కదా. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ యొక్క విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 100% సక్సెస్ అవ్వాలి, సక్సెస్ చేయాలి యూత్ అంతా కలిసి, అదే కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఓకే. అయితే సోమిరెడ్డి సార్ గురించి కానీ లేదా నెల్లూరు సిటీకి సంబంధించి నారాయణ సార్ కానీ కోటంరెడ్డి సార్ గురించి అంటే మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం అంటే ఇక నేను రాలేదు కాబట్టి 6 సంవత్సరాలు 6 ఇయర్సా 6 టైమ్స్ రాలేదు కాబట్టి మనకు తెలియదు సార్ గురించి పెద్దగా. ఈసారి కానీ వస్తే సార్ పవర్ ఏంటి చూపిస్తారు. ఇంకా నారాయణ సార్ అంటారా, నెల్లూరు సిటీని ఎలా చేశాడో చూసాము. ఇంకా శ్రీధర్ సార్ అంటారా, రూరల్ మొత్తాన్ని ఎలా చేశారో చూసాము. వాళ్ళ గురించి మనం మాట్లాడడం. ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలన సంబంధించి మీ కామెంట్ ఏంటి? వైసీపీ పాలన గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసింది ఏమీ లేదు. అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీ, దోచుకోవడం, దాచుకోవడం తప్ప వాళ్ళు చేసింది అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఫస్ట్ వాళ్ళని టార్గెట్ చేయడం వాళ్ళ లక్ష్యం. వాళ్ళని దెబ్బతీయాలి, వాళ్ళని అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ అన్ని విధాలు. నా మీద 4 కేసులు పెట్టారు, జైల్లో పెట్టించారు, అయినా కానీ నిలబడ్డాం. ఈసారి 100కి 100% పైన తెలుగుదేశం గవర్నమెంట్ రావడం ఖాయం. సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో 25,000 పైచులకు మెజారిటీతో సోమిరెడ్డి గారు గెలవడం తథ్యం. గెలిచిన తర్వాత మంత్రి అవడం ఖాయం. ఏంటన్నయ్య అంటే తెలుగుదేశం పార్టీకి గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమై ఉన్నాయి? వాళ్ళు చేసింది ఏంటంటే ప్రజలకి వాళ్ళు చేసింది ఏమీ లేదు.
ఏదో మేము అది ఇచ్చాము అమ్మఒడి అమ్మఒడికి అనడం వేస్ట్. ముఖ్యంగా మద్యం వాళ్ళని బానిసలు చేయడం తప్ప వాళ్ళు అమ్మే మద్యం నాసిరకం మద్యం అంతా కల్తీ. ఆ సొంత బ్రాండ్లు పాతవని ఏమీ లేకుండా కల్తీ మద్యం అమ్మడం, ప్రజల జీవితాలను నాశనం చేయడం. మరీ మద్యానికి బానిసలు అయిపోయారు. దానివల్ల ఏంటంటే జనాలు కూడా తెలుసుకున్నారు. ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. గెలిపించిందా తెలిసింది ఆయనకి అనవసరం గెలిపించాం. ఇన్ని దేనికి గెలిపించాము? వాళ్ళ నాన్న చేసినట్టు చేస్తాను అనుకున్నారు. వాళ్ళ నాన్న ఒక విధం అయితే వాళ్ళ నాన్నకి వ్యతిరేకం ఈయన. ఈసారి గెలవడం అయితే నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. దీనికి ఎటువంటి తిరిగి లేదు. ఓకే అన్నయ్య.